తమిళనాడు రాజకీయాల్లో చిన్నమ్మ శశికళ మళ్లీ యాక్టివ్ అయ్యేందుకు సిద్ధమవుతున్నారు. జైలు నుంచి విడుదలయ్యాక అన్నాడీఎంకే పగ్గాలు చేపట్టాలని చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. ఎడప్పాడి పళనిస్వామి వర్గం ఆమెను చేర్చుకోవడానికి ససేమిరా అనడంతో ఆమె తన సొంత రాజకీయ ఉనికిని చాటుకోవాలని నిర్ణయించుకున్నారు. ఫిబ్రవరి 24న జయలలిత జయంతిని పురస్కరించుకొని ఆమె కొత్త పార్టీ పేరు జెండాను ప్రకటించే అవకాశం ఉందని తెలుస్తుంది. తన మద్దతుదారులతో నిరంతరం సమావేశాలు నిర్వహిస్తూ కనీసం 40 నియోజకవర్గాల్లో పట్టు సాధించడమే లక్ష్యంగా ఆమె ప్రణాళికలు రచించారు. శశికళ రాజకీయ ప్రయాణంలో మరో ముఖ్య అంశం ఆమె మేనల్లుడు టీటీవీ దినకరన్తో ఉన్న దూరం. ఆమె జైల్లో ఉన్న సమయంలో దినకరన్ అమ్మ మక్కల్ మన్నెట్ర కజకం అనే పార్టీని స్థాపించాడు. కానీ ఇటీవల ఆయన ఎన్డీఏ కూటమికి దగ్గరవడం, అన్నా డీఎంకేతో సఖ్యతకు ప్రయత్నించడం శశికళకు నచ్చలేదని తెలుస్తుంది. దీంతో ఆయనతో కలిసి పనిచేయకుండా తనకంటూ ప్రత్యేక రాజకీయ వేదికను ఏర్పాటు చేసుకోవాలని ఆమె నిర్ణయించుకున్నారు. అంతేకాకుండా శశికళ కొత్త పార్టీతో రావడం ప్రధానంగా అన్నా డీఎంకేకు సవాల్గా మారే అవకాశం ఉంది. ముఖ్యంగా దక్షిణ తమిళనాడులో ప్రభావం ఉన్న తేవర్ సామాజిక వర్గం ఓట్లు చీలే అవకాశం ఉంది. ఇది ప్రత్యక్షంగా అన్నా డీఎంకే ఓటు బ్యాంకును ప్రభావితం చేసే అవకాశం ఉంది. ఆమె పార్టీ స్వతంత్రంగా గెలవకపోయినా కొన్ని కీలక నియోజకవర్గాల్లో ఫలితాలను మార్చే స్పాయిలర్ పాత్ర పోషించే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. పన్నీర్ సెల్వం వంటి అసంతృప్త నేతలు ఆమెతో జతకడితే ఈ ప్రభావం మరింత ఎక్కువగా ఉంటుంది. తమిళనాడులో రానున్న అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో శశికళ పార్టీ ఏ దిశగా వెళ్తుంది ఆసక్తికరంగా మారింది. ప్రధాన పార్టీలతో పొత్తు పెట్టుకుంటారా లేక ఒంటరిగానే పోటీ చేస్తారా అనే అంశం కీలకం. కొన్ని అసంతృప్త నాయకులు, ముఖ్యంగా పన్నీర్ సెల్వం వంటి నేతలు ఆమెకు మద్దతు ఇస్తే రాజకీయ సమీకరణాలు మరింతగా మారే అవకాశం ఉంది. ఇప్పటికే నటుడు విజయ్ స్థాపించిన తమిళగా వెట్రి కజగం పార్టీ యువతలో ఆకర్షణగా మారుతుంది. ఈ నేపథ్యంలో యువ ఓటర్ల మద్దతు శశికళకు దక్కుతుందా లేదా అనేది ప్రశ్నార్థకంగా మారింది. యువతలో ప్రభావం చూపడం ఆమెకు పెద్ద సవాల్గా మారనుంది. జయలలిత జీవించిన సమయంలో శశికళ ప్రభావం ఎంతో ఎక్కువగా ఉండేది. కానీ ఆమె మరణం తర్వాత పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. ముఖ్యంగా అవినీతి కేసులో జైలు శిక్ష అనుభవించడం, దీర్ఘకాలంగా రాజకీయాలకు దూరంగా ఉండడం ఆమెకు పెద్ద మైనస్గా మారింది. ఇప్పుడు తిరిగి ప్రజల విశ్వాసం పొందడం, జయలలిత నిజమైన రాజకీయ వారసురాలిగా తనను నిరూపించుకోవడం ఆమెకు పెద్ద సవాల్. శశికళ కొత్త పార్టీతో తమిళనాడు రాజకీయాల్లో పెద్ద మార్పులు రాకపోయినా సమీకరణలు ప్రభావితం చేసే అవకాశం మాత్రం ఉంది. ముఖ్యంగా కొన్ని ప్రాంతాల్లో ఓట్లు చీలి ఫలితాలను ప్రభావితం చేసే శక్తి ఆమెకుంది. ఇప్పుడు అందరి దృష్టి ఫిబ్రవరి 24పై ఉంది. ఆ రోజు ప్రకటించే పార్టీ విధానాలు, నాయకత్వ నిర్మాణం, వ్యూహాలు ఇవన్నీ శశికళ రాజకీయ భవిష్యత్తును నిర్ణయించనున్నాయి. చిన్నమ్మ రీ ఎంట్రీ తమిళ రాజకీయాల్లో కొత్త అధ్యయనానికి నాంది పలుకుతుందా లేక మరో ప్రయోగంగా మిగిలిపోతుందా అనేది తెలియాలంటే వెయిట్ చేయాల్సిందే. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.